హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య ఎంఎల్ డిజైన్స్. ఇవాళ ఇంకో బ్రైడల్ డిజైన్ చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే దానికోసం మనము శారీకి మ్యాచ్ అయ్యే లైనింగ్ క్లాత్ అండి, బ్లౌజ్కి వేస్తాం కదా లైనింగ్ ఫ్యాబ్రిక్, అలా ఆ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి. దాన్ని ఈ విధంగా ఫ్రేమ్కి వేసుకొని ఇక్కడ చూపిస్తున్నాను కదండి, చిన్న స్టోన్ అండి. చిన్న స్టోన్ వచ్చి కొంచెం గమ్ అప్లై చేసేసి దాన్ని అంటించేసానండి. ఇవి వచ్చి స్మాల్ బీడ్స్. ఈ బీడ్స్ని స్టోన్ చుట్టూ కూడా రౌండ్గా కుట్టుకోవాలండి. మామూలు కాటన్ థ్రెడ్తోనే ఇక్కడ చూపిస్తున్నట్టు ఆ చిన్న బీడ్స్ని ఈ స్టోన్ చుట్టూ కూడా ఈ విధంగా కుట్టుకోవాలండి. ఫస్ట్ టూ బీడ్స్ తీసుకోవాలి. ఎంత స్పేస్లో సరిపోతుందో అంత స్పేస్లో ఈ విధంగా నీడిల్ని గుచ్చి మళ్ళీ నీడిల్ని పైకి తీసి లాస్ట్ బీడ్ ఉంటుంది కదండి, ఆ బీడ్ లోపల నుంచి నీడిల్ని మళ్ళీ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు బీడ్ లోపల నుంచి నీడిల్ని ఈ విధంగా తీసుకొని బీడ్స్ అన్నీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లోనే కుట్టుకోవాలండి. ఇప్పుడు అదే స్టోన్ ఉంటుంది కదండి, చిన్న స్టోన్, దాన్ని ఇలాగా చుట్టూ కూడా 7 వచ్చేలాగా రౌండ్గా అంటించేస్తున్నానండి. ఈ విధంగా అంటించేసేయాలండి. ఇది వచ్చేసి జర్దోసి థ్రెడ్ అండి, సిల్వర్ కలర్ తీసుకున్నాను. దీన్ని ఇక్కడ చూపిస్తున్నట్టు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇది వచ్చి స్టోన్ చైన్ అండి. ఇది కూడా చుట్టూ గమ్మేసి అంటించేసేయాలండి. ఆ క్లిప్ మిస్ అయింది నేను అంటించేది. సో ఇలాగా రౌండ్గా స్టోన్ చైన్ని అంటించేసుకోవాలండి. ఇది డ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి జర్దోసి చిన్న చిన్నగా, వాటిని ఇక్కడ చూపిస్తున్నాం కదండి ఈ 2 స్టోన్ మధ్యలో వచ్చేలాగా కుట్టుకోవాలండి. నీడిలోకి జర్దోసిని ఈ విధంగా వేసుకొని 2 స్టోన్స్ మధ్యలో ఇది వచ్చేలాగా కుట్టుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నట్టు చూసారా, ఈ విధంగా. ఈ విధంగా జర్దోసిని కుట్టేసుకోవాలండి. తర్వాత ఈ స్టోన్ చైన్ అంటించాం కదండి, దాన్ని కూడా చుట్టూ దగ్గరగా కుట్టేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నట్టు రౌండ్గా స్టోన్ చైన్ మొత్తాన్ని కూడా ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది సిల్క్ థ్రెడ్ అండి, 3 లైన్స్ తీసుకున్నాను. నీడిల్లోకి వేస్తే అది 6 లైన్స్ అవుతుందండి. ఈ సిల్క్ థ్రెడ్ని ఈ విధంగా నీడిల్లోకి వేసుకొని లాస్ట్లో ముడి వేసుకోవాలి.
ఇప్పుడు దీన్ని ఇక్కడ రౌండ్గా చుట్టూ కూడా ఈ విధంగా కుట్టుకోవాలండి. నీడిల్కి ఈ విధంగా సిల్క్ థ్రెడ్ని 3 రౌండ్స్ చుట్టేసుకొని మళ్ళీ కింద వైపున ఈ విధంగా చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా గుచ్చేసామంటే ఇదొక ఫ్లవర్ షేప్ లాగా వస్తుందండి. చూసారా, ఈ విధంగా ఫ్లవర్ షేప్ లాగా వస్తుంది. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇలాగా 3 టైమ్స్ నీడిల్కి ఈ విధంగా చుట్టేసుకొని మళ్ళీ నీడిల్ని కింద వైపున ఈ విధంగా గుచ్చేసేయాలండి. పైన మనం ఇలాగ థ్రెడ్ పెట్టుకుని వదలాలండి, లేదంటే చిక్ అయిపోతుంది. చూడండి, నేను రౌండ్గా ఈ విధంగా కుట్టేశానండి. ఇప్పుడు వచ్చేసి ఈ స్మాల్ బీడ్ ఉంది కదండి, ఈ బీడ్స్ని మళ్ళీ ఈ విధంగా రౌండ్గా కుట్టేసుకోవాలండి. సేమ్ ఇక్కడ చూపిస్తున్నట్టు స్మాల్ బీడ్స్ని ఈ విధంగా కుట్టుకోండి. రండి, బీడ్స్ కూడా ఈ విధంగా రౌండ్గా కుట్టేశాను. ఇప్పుడు దీన్ని ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలండి. ఇలాగ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ వదిలి కట్ చేసుకోవాలి. ఇప్పుడు కాటన్ థ్రెడ్ తీసుకొని రన్నింగ్ స్టిచ్ అయితే చుట్టూ ఈ విధంగా చూపిస్తున్నాను కదండి, ఇలాగ వేసుకోవాలండి. చుట్టూ ఈ విధంగా రన్నింగ్ స్టిచ్ వేసి కొంచెం ఇలాగా థ్రెడ్ని లాగామంటే అన్నీ ఇలాగ దగ్గర పడుతుందండి. ఇప్పుడు మధ్యలో వీటన్నింటిని కలిపి ముళ్ళు వేసుకోవాలండి. ఈ విధంగా ముడి వేసేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకోవాలండి. ఇలాగా ఇంకొకటి తీసుకొని సేమ్ ఇదేలాగా రెడీ తీసుకొని ఈ రెండింటిని కలిపి ఇక్కడ చూపిస్తున్నట్టు బీడ్స్ కుట్టుకోవాలండి చుట్టూ కూడా. ఫస్ట్ అయితే ఇక్కడ ఇలాగా లాక్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి బీడ్స్ తీసుకోవాలండి. ఇది కూడా నేను సిల్వర్ కలరే తీసుకున్నాను, జరీ సిల్వర్ ఉందండి శారీలో, సో అందుకనేసి నేను అన్ని సిల్వర్ కలరే యూజ్ చేస్తున్నాను. ఇలాగా ఒక్కొక్క బీడ్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా చుట్టూ కూడా కుట్టేసుకోవాలండి.
సారీ అండి, ఇక్కడ వీడియో తీసేప్పుడు నేను చూసుకోలేదు, కొంచెం సరిగా తీయలేదండి. ఇప్పుడు చూసుకుంటా, ఎడిట్ చేసేప్పుడు చూస్తాను నేను, సరిగా రాలేదు. సో చుట్టూ కూడా ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం గ్యాప్ ఇచ్చి దాని లోపల కొంచెం ఈ విధంగా కాటన్ ఉంటే కాటన్ ఈ విధంగా లోపల వేసుకోవాలండి, కొంచెం ఉబ్బుగా కనిపించటం కోసం. అలానే వేసేస్తే ఫ్లాట్గా ఉంటుందండి. సో ఇలాగా మనం కొద్దిగా కాటన్ లోపల పెట్టేసి తర్వాత మళ్ళీ చుట్టూ బీడ్స్ కుట్టేస్తే కొంచెం ఉబ్బినట్టుగా చూడడానికి కూడా బాగుంటుందండి. సో కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ఈ విధంగా ట్రై చేశానండి. ఈ విధంగా కుట్టేసుకున్నామంటే శారీ కుట్టేది హాఫ్ అన్ అవర్లో అయిపోతుందండి. ఇది రెడీ చేసుకోవడమే కొంచెం కష్టము. చూసారా, చుట్టూ కూడా ఈ విధంగా బీడ్స్ అయితే కుట్టేశాను. తర్వాత ఇక్కడ లాస్ట్లో నాట్ వేసుకొని ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేసుకోవాలండి. నేను అన్నీ కూడా ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నానండి. ఒక శారీకి 19 టాజల్స్ పట్టిందండి. నేను 2.5 ఇంచ్ గ్యాప్తో వేసాను కాబట్టి 19 సరిపోయింది. సో శారీ వచ్చేసి ఇదండి, చూడండి 2.5 ఇంచ్తో మార్క్ చేసుకున్నానండి. సో దానికోసమే 19 సరిపోయింది. మీకు ఇంకొంచెం దగ్గర కావాలంటే ఇంకొన్ని టాజల్స్ ఎక్స్ట్రా అవుతుంది. ఇప్పుడు కాటన్ థ్రెడ్ తీసుకొని 3 లైన్స్ కాటన్ థ్రెడ్ తీసుకొని శారీలో ఈ విధంగా ఫస్ట్ లాక్ చేసేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం పెద్ద సైజ్ బీడ్ అండి ఇది. నాకు బీడ్ సైజ్ తెలీదు కాబట్టి నేను సైజెస్ ఏమీ మెన్షన్ చేయట్లేదండి. కొంచెం నార్మల్ సైజ్ బీడ్ తీసుకొని ఇక్కడ రెడీ చేసుకున్నాం కదండి టాజల్ని, దాన్ని ఇలాగ బీడ్ లోపల నుంచి నీడిల్ని ఈ విధంగా తీసుకొని ఈ బిగ్ బీడ్ లోపల నుంచి నీడిల్ని ఈ విధంగా పైకి తీసుకోవాలండి. ఇప్పుడు థ్రెడ్ని ఈ విధంగా లాగామంటే టాజల్ పైకి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ముడి వేసేసుకోవాలండి. టాజల్ రెడీ చేసుకున్నామంటే హాఫ్ అన్ అవర్ కూడా పట్టదండి కుట్టడానికి, ఈజీగా కుట్టేసేయచ్చు. అంతే అండి. ఇప్పుడు నీడిల్ని మళ్ళీ ఇలాగ బీడ్ లోపల నుంచి కిందకి తీసి ఎక్స్ట్రా దారాన్ని కట్ చేసేసేయాలండి. చూసారా, ఈ విధంగా వచ్చిందండి. ఇంకొకటి వేసి చూపిస్తున్నాను చూడండి. ఐ హోప్ మీకు ఈ డిజైన్ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఈ విధంగా నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.